గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా పుష్కర ఘాట్లను మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్ పరిశీలించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఘాట్ల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ నిర్వహణ, భద్రత, వైద్య సేవలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని ఆయన తెలిపారు. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులతో సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీ అనేక దఫాలు అటు పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, ఇట్లా అన్ని శాఖలని R&B అన్ని శాఖలతో సమన్వయంతో కమిటీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 3-4 సార్లు దీని మీద రివ్యూ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు గత 2014-19లో ఎంతో ఘనంగా యాక్చువల్గా ఈ పుష్కరాలను చేసాము. అయితే అప్పుడు టైం కేవలం 4 నెలల ముందే వర్క్ స్టార్ట్ చేసాం, కేవలం 4 months. అయితే ఈసారి దీనికి 1 year కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. లో జరగబోయే పుష్కరాలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు మొదలవుతాయనేటువంటి ఆలోచన అటు ప్రజల్లోనూ ఇటు పాత్రికేయ మిత్రుల్లోనూ కూడా చాలా సందర్భాల్లో కనపడినటువంటి నేపథ్యంలో వరుస పర్యటనలతోటి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని మా ముందు పెడుతూ అదేవిధంగా ఏ రకంగా ఈ పుష్కరాలు విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో పర్యటనలు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ప్రత్యేకించి ఈ పుష్కరాలని 6 జిల్లాలు, కొత్త 6 జిల్లాలకి సంబంధించినటువంటి గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో ఈ పుష్కరాలని అత్యద్భుతంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటూ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్ననే నారాయణ గారు వచ్చి 500 పైచిలుకు కోట్ల రూపాయలు ఇప్పటికీ పుష్కరాలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు మొదలవుతాయనేటువంటి ఆలోచన అటు ప్రజల్లోనూ ఇటు పాత్రికేయ మిత్రుల్లోనూ కూడా చాలా సందర్భాల్లో కనపడినటువంటి నేపథ్యంలో వరుస పర్యటనలతోటి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని మా ముందు పెడుతూ అదేవిధంగా ఏ రకంగా ఈ పుష్కరాలు విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో పర్యటనలు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ప్రత్యేకించి ఈ పుష్కరాలని 6 జిల్లాలు, కొత్త 6 జిల్లాలకి సంబంధించినటువంటి గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో ఈ పుష్కరాలని అత్యద్భుతంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటూ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్ననే నారాయణ గారు వచ్చి 500 పైచిలుకు కోట్ల రూపాయలు ఇప్పటికీ